తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. సార్తో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ప్రభు గారు, బంగారం వెండి ధరల్లో భారీ కుదుపులు మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 రోజుల్లోనే వెండి అయితే ₹1,00,000 వరకు క్షీణించింది, బంగారం అయితే దాదాపు ₹20,000 వరకు ఆ తగ్గుదల కనిపిస్తోంది. ఏంటి సార్ ఇప్పుడు లేనట్లుగా ఇంత భారీ ఒడిదుడుకులకు కారణం ఏం కనిపిస్తోంది? అంటే జనరల్ హ్యూమన్ సైకాలజీ ఎంత పెరిగింది మనం అది చూడట్లా, తగ్గింది చూస్తున్నాం. అది తగ్గేటప్పుడు పెయిన్ వస్తుందని. 91,776 976 ఇది గోల్డ్ ఏమో 18,824 మీరు అంటే 20,000 పెరగడం ఎంత పెరిగింది. ఎక్కడ ₹1,000 ఎక్కడ 900 గ్రాము ఎంతకు పోయింది. సో రీట్రేస్ ఇప్పుడు ఏ మెటల్ అయినా కానీ, ఈక్విటీ అయినా కానీ, ఏ షేర్ అయినా కానీ కొంత పర్సంటేజ్ పెరిగినప్పుడు రీట్రేస్మెంట్ అవ్వాలి. కొత్తగా ఎంటర్ అవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా ఇప్పుడు సిల్వర్లో 4 లక్షల్లో కొనాలంటే భయమే కదా అందరికి. ఎక్కడ కొనాలా? ఇప్పుడు కొనటం కూడా 3 lakhs 3.5 దగ్గర బయింగ్ కొనటమే కదా. కొంచెం ఇదిగా అంటే ఎక్కడో చోట పారాబోలిక్ పాత్ వస్తుంది అనుకొని మనం అంతకు ముందు కూడా అనుకున్నాం పారాబోలిక్ పాత్ వస్తుందని. 100% వచ్చింది. ఇది ఒక రకంగా ఎందుకు వచ్చిందో చూద్దాం. అసలు అంటే ఇంకా పడిపోతుందా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది దాన్ని బట్టి చూస్తే మొత్తానికి తగ్గటం మంచిదే. ఇది హెల్దీ కరెక్షనే. ఈ కరెక్షన్ అదే వాంటెడ్, కంపల్సరీ కావాలి. కన్సిస్టెంట్ గా పెరుగుతుంటే మీరు అన్న యూట్యూబ్లో చెప్పినట్టు మనం చెప్పలేం కదా. 10 లక్షలు వస్తుంది సిల్వర్ 8 లక్షలు అయిపోద్దని ఎట్లా చెప్తాం. ఇప్పుడు మధ్యలో రీట్రేస్మెంట్ ఉంటాయి, మధ్యలో మళ్ళీ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఇది సర్వసాధారణం. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, రీట్రేస్మెంట్ ఉంటుంది, న్యూస్ డ్రివెన్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. సో ఈ అనుగుణంగా ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా స్టెప్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఇది పడింది కాబట్టి డెఫినెట్గా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఎంటర్ అయ్యేవాళ్ళు, ఫ్రెష్గా ఎంటర్ అయ్యేవాళ్ళు తగ్గిపోయింది ఇంకా తగ్గదు అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇరాన్ వార్ దాదాపు ఇరాన్ ఆయన యాక్సెప్ట్ చేసినట్టున్నారు. ఇరాన్ వార్ తగ్గిపోవచ్చు. యుక్రెయిన్ రష్యా వార్ ఏమో టర్కీ ప్రెసిడెంట్ ఇస్ టేకింగ్ కేర్, ఆయన పంపించారు ప్రెసిడెంట్ ట్రంప్. సో అది కూడా అయిపోయి రెండు ఒకసారి ఆగిపోయినాయి అనుకోండి. పాజిటివా మార్కెట్కి, ఈక్విటీ మార్కెట్కి పాజిటివ్. తర్వాత ట్రేడ్ డీల్ ఎకనామిక్ సర్వేలో సీతారామన్ గారు కూడా చెప్పారు అతి తొందరలో అవుతుందని. సో అది కూడా అయిందనుకోండి. బడ్జెట్లో ఇన్వెస్టర్స్ బూస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా రేపు బూస్ట్ ఇచ్చారనుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా, షార్ట్ టర్మా, ఎస్టీటీయా, లేకపోతే సమ్మద ఎఫ్ఐఎస్కి కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్, ఏదో ఒకటి బూస్ట్ కనుక ఇస్తే, ఎఫ్ఐఎస్కి కార్పొరేట్ లాస్ట్ టైం 2019లో తగ్గించినట్టు 30 నుంచి 22గా చేశారు. అట్లానే ఇంకా కొంచెం తగ్గించి వాళ్ళకి చేస్తే డెఫినెట్గా వాళ్ళు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యూటర్న్ తిరిగినప్పుడు వరదలై పొంగొస్తుంది, మామూలుగా రావు కదా. వాళ్ళు కొనటం కూడా 10,000 20,000 అట్లా కొంటారు వాళ్ళు కొన్నప్పుడు కూడా. సో అమ్ముతున్నప్పుడు చిన్న చిన్నగా యావరేజ్గా, ఈ మధ్య యావరేజ్ తీసుకుంటే 1,000, అంతకుముందు యావరేజ్ తీసుకుంటే 5,000 crores డైలీ అమ్మింది. సో ఈ జనవరి లేదా డిసెంబర్ అక్టోబర్ నుంచి చూస్తే 1,000 crores యావరేజ్ పడింది. ఏదేమైనా అక్టోబర్ నుంచి చూస్తే 2 లక్షలు పైచీలకు అమ్మారు. సో వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే ఏదైనా బూస్ట్ ఇవ్వాలి. రీసెంట్గా కూడా మన దవ్వూరి సుబ్బారావు గారు కూడా, ఆయన కూడా మాజీ గవర్నర్ ఆర్బీఐ, ఆయన కూడా చెప్పారు, లెటర్ రాశారు సీతారామన్ గారికి, కన్సర్న్ ఉండాలి, లేదా ఇక్కడి నుంచి ఏదన్నా అయితే మార్కెట్ కొలాప్స్ అయితే మళ్ళీ కష్టము అన్నట్టు. తర్వాత సెబీ చైర్మన్, మాజీ చైర్మన్ కూడా చెప్పారు. సో ఈ అందరు ఎమినెంట్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, అంటే దాని గురించి చెప్తా ఉన్నారు. సో సంథింగ్ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఆమె బయటకు వచ్చి 12 ఏళ్ళలో బయటికి రాని ఆమె బయటికే వచ్చి రిటైల్ బయింగ్ ఆపకండి అంటే వాళ్ళకి కన్సర్న్ ఉంది, గవర్నమెంట్ కన్సర్న్ ఉంది కాబట్టి డెఫినెట్గా బూస్ట్ ఇచ్చి తీరాలి. ఈసారి ఒకవేళ ఇవ్వలేదనుకోండి, డౌన్ లెల్స్ ఇంకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్ ఇంకా కిందకి 21,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి సరిగ్గా ఇవ్వకపోతే మటుకు. అప్పుడు ఏమవుతుంది, ఇది కింద పడుతున్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. నిన్న మనం అందరం అనుకున్నట్టు మామూలుగా పడిపోయింది, 4,10,000 వచ్చింది కాబట్టి పడిపోయింది అనే ఉద్దేశం అందరికి ఉంది. కాపర్ మీద చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ 20% ట్యాక్స్ విధించారు నిన్న సిఎంఈ. అసలు మెయిన్ కారణం అది. అంటే కాపర్ మీద వేశారు,
రేపు బడ్జెట్లో కానీ రేపు ఇమీడియట్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ట్యాక్స్ అంటే మార్జిన్ మనీ పెంచుతారు. కాపర్ మీద 20% పెంచారు. సో మార్జిన్ మనీ వీటి రెండింటి మీద కూడా పెంచుతారనే ఉద్దేశంతో రీట్రేస్మెంట్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ జరిగింది. అది జరిగింది. అంతేగాని నెగిటివ్గా ఇప్పుడు గ్లోబల్ అన్సర్టినిటీలో తేడా ఏం లేదు. ఇంకా మనకి క్లారిటీ లేదు. క్లారిటీ రాలే. ఇప్పుడు యుద్ధం ఆగిపోతుంది, లేకపోతే ఆగిపోయింది, లేకపోతే బడ్జెట్లో బూస్ట్ ఇవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషనే. కానీ సరే, యాక్చువల్గా హెల్దీ కరెక్షనే జరిగిందని మీరు అంటా ఉన్నారు. ఇంకా ఆ కరెక్షన్ ఇంకా జరిగి ఇంకా ఇప్పుడు 2 లక్షలకి వెండి పడిపోద్దా అన్న ఆందోళన చాలా మందిలో ఉంది. అలాంటి పరిస్థితి ఉందా సార్? సరే, ఇప్పుడు బాగా పెరుగుతున్నప్పుడు మనం రిస్క్ తీసుకుంటాను. అందుకే నేను కన్సిస్టెంట్గా చెప్తున్నా 50,000 బాక్స్ థియరీ లాగా. ఆ 50,000 దాటినప్పుడు నెక్స్ట్ 3.5 దాటినప్పుడు 4. మనం అనుకున్నట్టు 4 వచ్చింది. 4 వచ్చిన తర్వాత 4.5 అనుకున్నాం. 410 నుంచి కొంచెం రీట్రేస్మెంట్ జరిగింది. ఈ న్యూస్ అన్న కానివ్వండి, మార్జిన్స్ పెంచినందు వల్ల కానీ. సో డెఫినెట్గా రేపు వాటిల్లో గోల్డ్ అండ్ సిల్వర్లో ఏం లేదు అందరూ అనుకోండి, కొంచెం ట్యాక్స్లో బడ్జెట్లో ఏం లేదు. సో డెఫినెట్గా కొంచెం మూమెంట్ వస్తుంది. అంటే ఈ రీట్రేస్మెంట్ అనేది మంచిదే, అని పిన్ పాయింట్ కరెక్ట్గా ఇక్కడ దాకా వస్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి పెరుగుతుంది, యూటర్న్ తీసుకుంటుంది అని ఎవ్వరూ చెప్పలేరు. అది 10% కావచ్చు, 30% కావచ్చు, 50% కావచ్చు. ఆ ఉధృత బయింగ్ ఎక్కడి నుంచి బయింగ్ అయింది, సెల్లింగ్ అప్పుడు అందరూ కొనేటప్పుడేమో డిఫరెంట్ లెవెల్స్లో కొంటారు, అమ్మేటప్పుడేమో అందరూ ఒకేసారి అమ్ముతారు ఆ భయంతో. సో మెయిన్ అందుకని ఆ ఉధృత అనేది ఎంతవరకు ఉంటుంది, 30% పడచ్చా? ఇప్పుడు ఆల్రెడీ 31% పడింది. ఇప్పుడున్న పొజిషన్ బట్టి మూడు ఎట్లా ఉందంటారు? అమ్మటానికి ఎక్కువ స్కోప్ ఉందంటారా, లేదంటే వెయిట్ చేసే పరిస్థితి ఉందంటారా? అంటే బడ్జెట్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. బడ్జెట్లో ఏదన్నా వీటికి ట్యాక్స్ అంటే వీటికి బయట నుంచి వచ్చి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ ట్యాక్స్ ఏదన్నా మళ్ళీ ఏదైనా పెంచుతారా, మెయిన్ అది. ఆ ట్యాక్స్ కనుక ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైనా చేస్తే వాళ్ళు పెంచడం కానీ ఇట్లాంటివి ఏదైనా చేస్తే కొంచెం నెగిటివ్, తగ్గించినా కొంచెం ఇమీడియట్గా కొంచెం ప్రాఫిట్. అంటే ట్రెండ్ కొంచెం ఇంకా పాజిటివే ఉంది. 31% పడినా ఇంకా కొంచెం నెగిటివే ఉంది. అది ఎంతవరకు అనేది ఈ న్యూస్ని బట్టి ఉంటుంది. ఆ న్యూస్ని బట్టి డెప్త్ తెలుస్తుంది. సో బడ్జెట్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. బడ్జెట్ బాగుంది, బూస్ట్ ఇచ్చారు, ఈక్విటీకి ఇది ఏంటంటే అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. బడ్జెట్లో ఏమీ లేదు, ఇన్వెస్టర్స్ని పట్టించుకోలేదు, ఎఫ్ఐస్ని పట్టించుకోలేదు, దెన్ ఈక్విటీ పడే ఛాన్స్ ఉంటుంది. ఇది పడుతున్నప్పుడు హెడ్జింగ్ కావాలి కాబట్టి అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటాయి. ప్లస్ ఆర్బీఐ గవర్నర్ కూడా ఆర్బీఐ మన ఫెడ్ చైర్మన్ కూడా లాస్ట్ మీటింగ్ నిన్న కెవిన్ బాష్ కొత్త ఆయన తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేయాల, రేపు పొద్దున ఆయన చెప్పినట్టు చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు, అప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బంది కదా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డాలర్ బలోపేతం కోసమే ఆయన కృషి చేస్తాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయింది అంటారా? ఎక్కడ డాలర్ ఎక్కడ సార్ 100 బిలో ఉంది, 97కి వచ్చింది డాలర్ ఇండెక్స్. డాలర్ 100 పైన ఉంటేనే కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క. డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. సో డెఫినెట్గా వేరే కరెన్సీ, బ్రిక్స్ కరెన్సీకి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తగ్గుతుంది అనుకోండి. ఇప్పుడు బాండ్స్ అమ్మేస్తున్నారు, యుఎస్ బాండ్స్ అమ్మేస్తున్నారు. ఇప్పుడు దాకా యుఎస్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మనం కూడా కొన్ని బాండ్స్ అమ్మాము. బాండ్స్ అమ్మి దాని డాలర్స్ వస్తే డాలర్స్ అమ్మాం, ఫారెస్ట్ రిజర్వ్స్లో డాలర్స్ అమ్మాం, గోల్డ్ పెంచుకున్నాం. అందరూ అంతే, అందరూ కూడా డాలర్స్ అమ్మి ఇది పెంచుకుంటున్నారు. ప్లస్ ఫ్యూచర్లో ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే వాస్ట్రా అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి ఎస్బీఐలో. మన కరెన్సీతో ఆ అకౌంట్లో డిపాజిట్ చేసినప్పుడు కౌంటర్ పార్టీని బట్టి, కౌంటర్ కంట్రీని బట్టి వాళ్ళ కరెన్సీలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ ట్యాక్స్ డాలర్కి. సో డాలర్ అప్పుడు తగ్గిపోతుంది. వాళ్ళకి మిగిలే $10-15 బిలియన్ ఎవ్రీ ఇయర్ మన ట్రేడ్ జరుగుతున్నప్పుడు అన్ని మిగిలిపోతున్నాయి. అంటే డీఫేమ్ అవుతుంది. అంటే ఒక రకంగా చూడండి, వెస్టర్న్ పవర్ నౌ దే ఎంజాయ్డ్ ఎ లాట్ ఎప్పటి నుంచో. సో దట్ పవర్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫరింగ్ టు వెస్టర్న్ టు సౌత్ ఏషియా. బ్రిక్స్ పెరుగుతుంది కాబట్టి. సో డెఫినెట్గా ఆ భయం, ఈ ట్యాక్స్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇదే కారణం. సో బ్రిక్స్ పెరిగితే స్ట్రాంగ్ అయితే రేపొద్దున మనకి ట్యాక్స్ రాదు. సో డెఫినెట్గా ఆ భయం ఆయన వెన్నుపూసలో వెనుకొస్తుంది కాబట్టి ఏదో ఒకటి రకంగా ట్యాక్స్ వేసాను, ఏదో ఒక భయభ్రాంతులు చేసి, అంటే 100% డాలర్ డీఫేమ్ అవుతుంది. సో స్ట్రాంగ్, ఎందుకంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఇన్నాళ్ళు ఉంది. మరి ఇన్నాళ్ళు ఉన్నప్పుడు సపోర్ట్ చేసే విధంగా ఏమైనా సపోర్ట్ చేశారా?
సో ఎప్పుడు కూడా ఇప్పుడు ఓన్లీ ట్రంప్ అని కాదు, మీరు ఫస్ట్ నుంచి చూడండి యుఎస్ గోడ మీద పిల్లే. ఎందుకంటే వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి అవతలాలు గిల్లి కజ్జాలు పెట్టి గొడవ చేసే టైపే కానీ వాళ్ళ ఇది అంతేగాని ఎక్కడ కూడా ఇంకో కంట్రీకి సపోర్ట్ చేస్తారు లేదు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. రష్యా లాంటి ఫ్రెండ్ ఇండియాకి గోల్డ్ ఉన్నారా? మరి వాళ్ళకి ఒక్కళ్ళు చెప్పండి. యూరోపియనే బయటకు వచ్చింది కదా, యూరోపియన్ అంతా ఎఫ్టీఐ అగ్రిమెంట్ చేసుకుంది. ఇంకా అక్కడే అర్థమైపోయింది వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు ఉండరని. సో దట్స్ ద మెయిన్ థింగ్. వాళ్ళకి భయం. యూరోపియన్తోనే ట్రేడ్ అగ్రిమెంట్ చేసి రాత్రి చేసుకొని మళ్ళీ 10% అన్నాడు, మళ్ళీ జూన్లో నుంచి మళ్ళీ 25% అన్న. ఆయన చెప్పిన దాన్ని ఆయనే మార్చుకున్నాడు. సో భరోసా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సో ఎలా డెఫినెట్ గా నాలుగు పెడతాడో తెలీదు. అంతే 100%. ట్రంప్ సునామీ ఒకటే, అది మనం చెప్పలేం. ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో చెప్పలేం కాబట్టి సేమ్. సో డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అంటే కదా సార్ ఈ విధంగా పడిపోవటం అనేది. అంటే అది ట్రంపే కారణం అంటారా ఒక రకంగా? సార్ మూల కారణం అనేది మెయిన్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ట్రెజెక్టరీ మొత్తం ఇదే ఉంటుంది. వాళ్ళ సెల్ఫ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మెయిన్ యుఎస్ఏ ఇది అవ్వాలి. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వదిలేసి 40 సంవత్సరాల్లో అది అక్కడికి వెళ్ళిపోయింది చైనాకి. 40 years మ్యానుఫ్యాక్చరింగ్ వదిలేసి ఓన్లీ సర్వీసింగ్ మీద ఆధారపడ్డారు వాళ్ళు. బయట నుంచి వచ్చే బ్రెయిన్స్ అంటే మన దగ్గర కానీ ఎక్కువ మన దగ్గర నుంచే ఎక్కువ మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్స్ అన్ని రెంట్కి తీసుకొని వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్. ఇప్పుడు గనక గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ గనక అక్కడ వదిలేసి యుఎస్ కంపెనీస్ కాకుండా బయట కంపెనీస్, యుఎస్ లో ఉన్న కంపెనీస్ బయటకు వచ్చి ఇండియాలోనో వేరే కంట్రీస్ లో పెడితే డెఫినెట్ గా అప్పుడు ఏమవుతుంది? సో వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోద్ది కదా ఐటీలో. సో డెఫినెట్ గా సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనం సర్వీసెస్ మీదే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగాలి. పెరిగినప్పుడు ఈ బడ్జెట్ లో ఏమి ఇస్తారనేది ఇంపార్టెంట్. అందుకే అందరి చూపు ఈసారి బడ్జెట్ మీద ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈసారి బడ్జెట్ లో ఏదో బూస్ట్ ఇచ్చారా, ఓకే. నెక్స్ట్ ఇవ్వలేదనుకోండి, మార్కెటింగ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొంచెం పెరుగుతాయి. సార్ బడ్జెట్ లో బూస్ట్ కనిపిస్తే బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గుతాయి. ఎందుకంటే బడ్జెట్ లో బూస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏదైతే హెడ్జింగ్ అమౌంట్ అసెట్ క్లాస్ లో ఈక్విటీ పడుతున్నప్పుడు హెడ్జింగ్ పెడతారు గోల్డ్ అండ్ సిల్వర్, ఆ అమౌంట్ టర్న్ అవుతుంది కదా మళ్ళీ ఈక్విటీకి. అది అమ్మేసుకుని ఇటు వచ్చేస్తారు కదా ఇది పెరుగుతున్నప్పుడు. సో డెఫినెట్ గా అప్పుడు తగ్గుతుంది కొంచెం. ఓకే. సార్ ఇప్పుడు ఫైనల్ గా సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఈ బంగారం, వెండి కొనాలి అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితుల మధ్య ఏం చెప్తారు వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? బై ఇన్ స్టాగర్డ్ మేనర్. గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడవద్దు. గోల్డ్ అవసరార్థమే చూడమంటారు. నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తున్నా, అవసరార్థమే చూడండి. గోల్డ్ అంతా విపరీతంగా పడి గోల్డ్ మిస్ అయిపోతుంది అనేది ప్రతి సంవత్సరం కూడా ఇంత పర్సెంటేజ్ ఉండకపోవచ్చు. స్ట్రక్చరల్ గా పెరుగుతుందంటే సిల్వరే. ఎందుకంటే సిల్వర్ ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ వచ్చినప్పుడు సిల్వర్ యూసేజ్ బాగుంటుంది. అన్నిట్లోకి సిల్వర్ వాడుతున్నారు. దాన్ని అసలు ఆపలేము తర్వాత. ఎందుకంటే మళ్ళీ 4,10,000 అనేది ఇప్పుడు 1,00,000 పడిపోయినా మళ్ళీ 1,00,000, 2,00,000 పెరిగే ఛాన్సెస్ సిల్వర్ కి ఉందంటారు. మళ్ళీ వెళ్తుంది. కానీ ఎప్పటికైనా అడగద్దు. ఈ గ్లోబల్ కన్సర్న్స్, ఎకనామిక్ కన్సర్న్స్ అన్ని పాజిటివ్ గా మారుతున్నప్పుడు, ఆయన వెనకడిగేసినప్పుడు, కొంచెం మెత్తపడ్డప్పుడు, అప్పుడు ఈక్విటీ పెరిగినప్పుడు అప్పుడు కొంచెం తగ్గేది. లేదు ఆయన అసలు బడ్జెట్ లో ఏమి ఇవ్వకుండా ట్రంప్ డాన్స్లు ఇంకా ఎక్కువైంది అనుకోండి, డెఫినెట్ గా మళ్ళీ ఈక్విటీ పడినప్పుడు అది టకటక మళ్ళీ 410 ఈజ్ నథింగ్ మళ్ళీ పెరిగి క్రాస్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇవి చూడాలి. ఎందుకంటే మామూలుగా స్ట్రక్చరల్ గా ఇప్పుడు టెక్నికల్ గా ఫండమెంటల్ గా పెరిగింది కాదు కాబట్టి ఈ ఊపులో అంటే గాలి ఇదిలో అవన్నీ అన్సర్టెనిటీ ఉంది కాబట్టి పొలిటికల్, జియో పొలిటికల్, దానివల్ల కొంత పర్సంటేజ్ పెరిగింది అనుకోవచ్చు. బట్ సిల్వర్ మటుకు యూసేజ్ బాగుంది. సో న్యూస్ ఉంది కాబట్టి, న్యూస్ డ్రివెన్ కాబట్టి నెగిటివ్ న్యూస్ కొంచెం పడటం అనేది, ఎంత పెరిగినప్పుడు పడటం అనేది మంచికే. కానీ ఎవరైనా సిల్వర్ కొనాల్సుకున్నప్పుడు సిల్వర్ ఇంకా మెటల్స్ ఉన్నాయి, కాపర్ ఉంది, తర్వాత జింక్ ఉంది, అల్యూమినియం ఉంది, డైవర్సిఫై చేయండి ఒకే దాంట్లో పెట్టకుండా. సో డెఫినెట్గా అప్పుడు ఏమవుతుందంటే సిల్వర్ ఈటీఎఫ్ అవి కొనుక్కోవచ్చు, ఇది ఎస్ఐపి ద్వారా చేయొచ్చు. అంటే స్టాగర్డ్ మేనర్లో బై చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక 10 లక్షలు పెడదాం అనుకున్నప్పుడు 2.5 లక్షలు 20% పడుతున్నప్పుడు కిందకు వస్తున్నప్పుడు ఆ విధంగా అక్రూట్ చేసుకోవడం మంచిది.
సో ఎక్కడైనా మళ్ళీ యూటర్న్ దిగగానే మన బ్యాలెన్స్ అమౌంట్ కొనుక్కోవచ్చు. అంటే స్టాగర్డ్ మేనర్లో కొనుక్కోవటం మంచిది ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే చెప్పలేము డేటా బడ్జెట్లో ఏవొస్తుంది, ఏది రాదు, ఏది పాజిటివ్ వస్తుంది, ఏది నెగిటివ్ వస్తుంది చెప్పలేం. కాబట్టి ఆ బడ్జెట్ చూసిన తర్వాత దాని విశ్లేషణ బట్టి అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అంటే బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ. ఇప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది, ఇంకా బ్రేక్ డౌన్ అవుతుందా లేదా ఇంకా యూటర్న్ తీసుకుంటుందా అనేది ఈ న్యూస్ బట్టి ఇట్ విల్ డిసైడ్. చూద్దాం సార్. బడ్జెట్ కూడా ఎంతో టైం లేదు, కొద్ది గంటల్లోనే ఆ వార్త కూడా బయటకు వస్తుంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు.